భాగస్వామైన చిరాగ్ పాశ్వను నిన్న ఒక కామెంట్ చేస్తారండి. అదేంటి అంటే విద్యార్థుల పక్షాన చేశారు. బలప్రయోగం చేయటం మంచిది కాదు, వాళ్ళతో చర్చించాలి, వాళ్ళ డిమాండ్ల పట్ల సానుకూలం వ్యక్తం చేయాలని ఒకటి అన్నారు. ఇది ఒక పరిణామము. మూడవ పరిణామం ఏంటి అని అంటే ఇవాళ అంటే జూలై 23 నాడు ఢిల్లీలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు వాళ్ళు ఈ పీఠికను రాజ్యాంగ పీఠికను పఠిస్తూ రోడ్లపైకి వచ్చేసి సిజేపీకి మద్దతు చెప్పినటువంటి సందర్భం ఇది ఒకటి. ఈ 4వ అంశం ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వము ఒక్క మెట్టు దిగి వచ్చి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళని యువతని సిజేపీని చర్చలకు ఆహ్వానించినటువంటి సందర్భము. ఇక ఇంకొకటి ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. వాళ్ళు ఏం ప్రతిపాదన చేసింది అని అంటే ఈ సమస్య పరిష్కారం కోసము లేకపోతే లీకేజ్ అంశం కోసము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని అమిత్ షా గారు ప్రకటించారు. బట్ దీన్ని కూడా నిర్వర్ధంగా తోసిపుచ్చటం జరిగింది. ఇప్పుడు చాలా సెంట్రిక్ గా వస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే చర్చలు. బట్ ఆ చర్చలు ఎట్లా జరగాలి, ఎక్కడ జరగాలి అనేటటువంటి అంశం ఒకటి వస్తుంది. ఒకటి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో చర్చ జరగటం ఒకటైతే, రెండోది ఈ అంశం పైన దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నా లేకపోతే జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చించేటటువంటి అంశాలు. ఈ రెండు ప్రతిపాదనలలో ఇటు ప్రతిపక్షాల నుంచి కానీ అటు సిజేపీ నుండి కానీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి యువత నుండి కానీ వస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇంతటికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే దెన్ విల్ గో ఫర్ ది ఫర్దర్ డైలాగ్స్ అండ్ నెగోషియేషన్స్ అనేటటువంటి ఒక చిక్కుముడి ఉంది. బట్ ఆ చిక్కుముడి విషయంలో కేంద్ర ప్రభుత్వం కనుక స్పష్టత ఇస్తే కొంత ఈ సమస్యకి ఎక్కడో ఒక దగ్గర ఓ విధమైనటువంటి అంశం ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశంలో జరిగినటువంటి ఈ రోజు వరకు జరిగినటువంటి ఢిల్లీ పరిణామాలు. ఇక రాష్ట్ర పరిణామాలకు వస్తే అక్కడేమో యాక్షన్ ఇక్కడ రియాక్షన్ అన్నారు కదా మీరు రోజా గారు. ఇక రాష్ట్రానికి వస్తే ఏంటి అంటే ప్రపంచంలో గాని దేశంలో గాని ఎక్కడ లేని ఒక మురికి గబ్బు రాజకీయాలు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో జరుగుతాయండి. ఏ అంశమైనా రాజకీయంగా పులిమేసి 3 పార్టీలు రాజకీయ మైలేజ్ కోసం ప్రతి సమస్యని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 12 ఏళ్లలో నాకు కనపడిన నా అనుభవంలోకి వచ్చినటువంటి అంశం ఇదే. బట్ ఇవాళ కూడా యువతకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన లీకేజీకి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్షము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శ చేసుకునేటటువంటి చూసాం తప్ప అసలు సమస్య మీద ఎవరు మాట్లాడి అడ్రస్ చేసి ప్రజలకు భరోసానో లేకపోతే విద్యార్థులకు నమ్మకం కలిగించేటటువంటి డైలాగ్స్ లేవు. ఇక 3 పార్టీల విషయానికి వస్తాను. ఒకటి మీరు గ్లోబరీనా అనేటటువంటి సంస్థ గురించి మన చర్చలో చాలా కీలకంగా వచ్చింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. గ్లోబరీనా అనేటటువంటి సంస్థ ఇంటర్మీడియట్ మూల్యాంకనం కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల 27 మంది విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరణించారు. ఇది వాస్తవం. తర్వాత గ్లోబరీనా సంస్థ బ్లాక్ లిస్ట్ లోకి వెళితే దీన్ని క్లోజ్ చేసేస్తే గ్లోబరీనా సంస్థ తన పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యూటెక్ అనేటటువంటి పేరు మార్చుకొని సిబిఎస్ఈ మూల్యాంకన కాంట్రాక్ట్ దక్కించుకున్నది. ఈ సిబిఎస్ఈ ఇవాల్యుయేషన్ లో మొన్న 12 లక్షల మంది విద్యార్థులు నష్టపోతే వేదాంత్, నిసర్గ్, సాదిక్ అనేటటువంటి విద్యార్థులు ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ గ్లోబరీనా పేరు మార్చుకున్నటువంటి కోఎంట్ సంస్థ ఎంత 12 లక్షల మంది సిబిఎస్ఈ విద్యార్థులకు ఎట్లా నష్టం చేసిందో చెప్పారు. మరి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? అదే కదా వేదాంత్, నిసర్గ్, సాదిక్లు లేవనెత్తిన ప్రశ్న అదే. ఏంటి అనంటే ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థకి మళ్ళా తీసుకొచ్చి ఇంత సిబిఎస్ఈ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన వాల్యుయేషన్, ఏం వాల్యుయేషన్ అది? ఆన్ స్క్రీన్ మార్కింగ్ వాల్యుయేషన్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్. ఇప్పుడు దాంతో కూడా నష్టం చేసింది ఎవరు బాధ్యులు అంటే బీఆర్ఎస్ ఇక్కడ ఆ ప్రభుత్వము, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం. తర్వాత గతంలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయింది, ఎంసెట్ పరీక్ష లీక్ అయింది, ఎస్ఎస్సి పరీక్ష లీక్ అయింది అనేటటువంటి విషయం మనందరం చర్చ చేశాం కదా. ఇది ఒకటైతే, రెండోది
ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కూడా పరీక్షలను, జాతీయ పరీక్షలు నిర్వహించలేక ఫెయిల్ అయింది. నిన్నటికి నిన్న మహారాష్ట్రలో 7 లక్షల మంది రాసే టెట్ పరీక్ష పేపర్ ఒక రోజు ముందే లీక్ అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి కదా. అది విద్యార్థులకు సంబంధించింది. శేషు గారు, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ హయాంలో జరగలేదా, మా హయాంలో జరిగితే తప్ప వాళ్ళు ఎవరైనా రాజీనామా చేశారా, మేమెందుకు చెయ్యాలి? ఇది ఎక్కడ దిగ్గోలండి బాబు? దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి కదా. ఆ శాఖకు చేశారు. రోజా గారు